ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్య. చూడండి, ఇక్కడ అనేకమైనటువంటి అరణ్యంలో అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఇది కామన్గా గుట్ట ప్రాంతం అని మనం అంటాము, పర్వత ప్రాంతం అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇలాంటి చెట్లున్న సందర్భంలో, ఇలాంటి చెట్ల సమూహంలో మనకు గురువింద గింజలు అని ఉంటాయి. ఆ గురువింద గింజలు తెలుపు, ఎరుపు, నలుపు కూడా ఉంటాయి. అందులో విశేషంగా ఎవరికైనా పదే పదే గొడవ జరుగుతుంది అనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చి పంచాయతీ జరుగుతుంది, అంటే పల్లెటూరులో పంచాయతీ అంటాం. సో ఆ పంచాయతీ జరుగుతుంది అనుకోండి, బాగా ఇబ్బందిగా ఉందనుకోండి, మీ యొక్క పంచాయతీలో మీకు అనుకూలంగా జరగడం కోసం, అంటే మీరు నష్టపోతున్నారంటేనే మీరు అనుకూలంగా జరగడం కోసం మీరు ఒక తెల్ల గురువింద గింజ తీసుకొని ఆ తెల్ల గురువింద గింజను సానపీటపై రాసి దాన్ని బొట్టుగా పెట్టుకొని ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని అట్టి పంచాయతీకి వెళ్ళండి. లేదా బయట ఏదైనా పని ఉంటే కూడా ఈ విధంగా చేయండి. తప్పనిసరిగా అందులో విజయం, ఆలస్యమైనా సరే విజయం. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్య. చూడండి, ఇక్కడ అనేకమైనటువంటి అరణ్యంలో అనేకమైనటువంటి చెట్లు ఉన్నాయి. ఇది కామన్గా గుట్ట ప్రాంతం అని మనం అంటాము, పర్వత ప్రాంతం అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇలాంటి చెట్లున్న సందర్భంలో, ఇలాంటి చెట్ల సమూహంలో మనకు గురువింద గింజలు అని ఉంటాయి. ఆ గురువింద గింజలు తెలుపు, ఎరుపు, నలుపు కూడా ఉంటాయి. అందులో విశేషంగా ఎవరికైనా పదే పదే గొడవ జరుగుతుంది అనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చి పంచాయతీ జరుగుతుంది, అంటే పల్లెటూరులో పంచాయతీ అంటాం. సో ఆ పంచాయతీ జరుగుతుంది అనుకోండి, బాగా ఇబ్బందిగా ఉందనుకోండి, మీ యొక్క పంచాయతీలో మీకు అనుకూలంగా జరగడం కోసం, అంటే మీరు నష్టపోతున్నారంటేనే మీరు అనుకూలంగా జరగడం కోసం మీరు ఒక తెల్ల గురువింద గింజ తీసుకొని ఆ తెల్ల గురువింద గింజను సానపీటపై రాసి దాన్ని బొట్టుగా పెట్టుకొని ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని అట్టి పంచాయతీకి వెళ్ళండి. లేదా బయట ఏదైనా పని ఉంటే కూడా ఈ విధంగా చేయండి. తప్పనిసరిగా అందులో విజయం, ఆలస్యమైనా సరే విజయం కలుగుతుంది, న్యాయం మీ వైపు ఉన్నట్లయితే. స్వస్తి.